హలో ఇన్స్టాంట్ ఫుడీస్, ఈరోజు మన స్పెషల్ డిష్ వచ్చేసి కొరియన్ కిమిచి. ఇది కొరియన్ వాళ్ళ ట్రెడిషనల్ సైడ్ డిష్. ఈ రెసిపీలో సాల్టెడ్ ఇంకా ఫర్మెంటెడ్ వెజిటేబుల్స్ ఉంటాయి. ఈ కొరియన్ కిమిచిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఒక 1 స్పూన్ చిల్లీ పౌడర్, ఒక టీ స్పూన్ షుగర్, ఒక 1 స్పూన్ నువ్వులు, ఇంకో 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, ఒక 1 స్పూన్ పెప్పర్ పౌడర్, ఇంకా 1 స్పూన్ సాల్ట్. ఇది వచ్చేసి సోయా సాస్. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి టొమాటో సాస్. ఒకసారి ఇంగ్రీడియంట్స్ అన్నీ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్, కుకుంబర్ అండ్ క్యాబేజ్. ఇప్పుడు మనం తీసుకున్న ఆనియన్ని ఈ వీడియోలో చూపించినట్టుగా మంచిగా చిన్న చిన్న ముక్కలుగా స్లైస్ చేసుకోండి. ఆనియన్ అనేది మంచిగా ఘాటైనది తీసుకుంటేనే ఈ కిమిచీలకు చాలా టేస్టీగా ఉంటుంది. మనం కట్ చేసిన ఆనియన్స్ని విడివిడిగా చేయండి. అలా విడివిడిగా చేస్తేనే కిమిచి రెసిపీకి సరిపోతుంది. ఇప్పుడు అలా చేసిన ఆనియన్స్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కుకుంబర్. దీనికి తల ఇంకా తోకలు తీసేసి ఈ వీడియోలో చూపించినట్టుగా మంచిగా చిన్న చిన్న ముక్కలుగా తరుముకోండి. ఇప్పుడు ఇలా కట్ చేసిన ఈ కుకుంబర్ పీసెస్ అన్నీ వేరొక బౌల్లోకి తీసుకోండి. ఇలా తీసుకున్న కుకుంబర్ ముక్కల్లోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేయండి. చేసి వాటిని మంచిగా మిక్స్ చేయండి సో దట్ సాల్ట్ అన్ని ముక్కలకి మంచిగా పట్టుకుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి క్యాబేజ్. ఈ క్యాబేజ్ని కూడా ఈ వీడియోలో చూపించినట్టుగా మంచిగా తరుముకోండి. అలా తరుముకున్న తర్వాత వాటిని విడివిడిగా చేసి ఇంకొక బౌల్లోకి ఈ క్యాబేజ్ పీసెస్ అన్నీ ట్రాన్స్ఫర్ చేయండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దీనిలోకి కూడా ఒక 1/2 స్పూన్ సాల్ట్ని యాడ్ చేయండి. చేసి దానికి కూడా మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల ముక్కలకి సాల్ట్ మంచిగా పడుతుంది. ఇప్పుడు మనం ఒక 5-6 గార్లిక్ ముక్కలు తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా తురమండి. ఈ వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్న ముక్కలు తరుముకోండి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుని ఇందాక మనం సాల్ట్ చేసుకున్న కుకుంబర్ని ఆ బౌల్లోకి మంచిగా యాడ్ చేయండి. తర్వాత మనం సాల్ట్ చేసుకున్న క్యాబేజ్ని కూడా యాడ్ చేయండి. దానిలోకే మనం చాప్ చేసిన ఆనియన్స్ని కూడా యాడ్ చేయండి. మనం స్టార్టింగ్లో చూసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా దీనిలోకి యాడ్ చేయండి. ఫస్ట్ వచ్చేసి రెడ్ చిల్లీ ఫ్లేక్స్, తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్, ఒక 1 స్పూన్ చిల్లీ పౌడర్ని కూడా దానిలోకి యాడ్ చేయండి. తర్వాత మన సోయా సాస్ని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు దానిలోకే టమాటో సాస్ని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఒక టీ స్పూన్ అయిన షుగర్ని కూడా ఆ మిక్స్లోకి యాడ్ చేయండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కలిసేట్టుగా కలుపుకోండి. ఇందాక చాప్ చేసిన గార్లిక్ పీసెస్ని కూడా ఇందులోకి యాడ్ చేయండి. ఇక్కడ నేను ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. కావాలంటే మీరు సెసమీ ఆయిల్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ని యాడ్ చేసినాక మంచిగా అన్ని ఇంగ్రీడియంట్స్ని మళ్ళీ కలుపుకోండి. ఈ కిమిచిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ కిమిచి ఫర్మెంటెడ్ రెసిపీ కాబట్టి ఇది ఒక గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోబయోటిక్స్. ఈ కిమిచి మన గట్ హెల్త్కి కూడా చాలా మంచిది. రోజు ఉదయాన్నే ఒక 1 స్పూన్ ఈ కిమిచిని తప్పకుండా తినండి. ఇందాక మనం మిక్స్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక ఎయిర్ టైట్ గ్లాస్ జార్లో పెట్టండి. గ్లాస్ జార్లోకి ఫుల్గా నింపిన తర్వాత ఒక 4 to 5 days దీన్ని పక్కన పెట్టండి. అప్పుడు ఇందులో వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఫర్మెంట్ అవుతాయి. 5 days తర్వాత ఓపెన్ చేసి డైలీ ఎర్లీ మార్నింగ్ ఒక 1 స్పూన్ దీన్ని తినండి. అలా డైలీ తినడం వల్ల మీ గట్ హెల్త్ అనేది మంచిగా తయారవుతుంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేయండి ఫ్రెండ్స్.